యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హే ఏసేరా వాటిని. రారా. అయ్యో వేసేయ్. మావయ్య. ఏయ్ బావా నువ్వు ఆగు. ఏయ్. నువ్వు రా బామ్మ. ఆగు. ఏయ్. అక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నావు అక్క. ఏదో ఒక దేవతా శక్తి మమ్మల్ని ఆపినట్టు అనిపిస్తుంది. చూసావుగా, నీ కళ్ళారా నువ్వే చూసావుగా. అవి నువ్వనుకున్నట్టు పుట్టలో తిరిగే పాములు కావే, నాగలోకంలో తిరిగే పాములు, దేవతా సర్పాలు. ఖచ్చితంగా అవి నిన్ను చంపడానికే వచ్చాయి. ఏయ్ ఏసేండ్రా. అయ్య బాబాయ్ అక్క వెళ్ళలేకపోతున్నావు అక్క. అయితే నేనే వేసేస్తాను. ఎవరా? కాంత ఆగు. కాంత ఆగు. నన్ను ఆపద్దు బామ. నీ మాట విని వీటిని వదిలేస్తే నా మనవరాలు నాకు దక్కదు. నువ్వు తప్పుకో. కాంత కాంత ఎవరా? అక్క అభిషేకం జరగాలి. ఏంటి? అభిషేకం జరగాల? ఏంటి కాంత అభిషేకం జరగాలి అని రాసాయి? చెప్పా కదా, అవి నువ్వనుకున్నట్టు సామాన్య సర్పాలు కావు అని, దేవతా సర్పాలు. దీని వెనకాల ఏదో పెద్ద కథే ఉంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి. పద పద రా. నానమ్మా, అసలు రాజమహల్లో దెయ్యాలున్నాయంటావా? ఈ రోజుల్లో దెయ్యాలేంటి నానమ్మా? నాకు తెలిసి ఎవరైనా దెయ్యాల పేరుతో జనాల్ని చంపేస్తున్నారని నా డౌటు. డౌట్ ఏంట్రా? అదే కన్ఫర్మింగ్. అది నిజంగా దయ్యమై ఉంటే ఆ మహల్లో ఎందుకుంటది? ఈ పాటికి ఊళ్ళోకి వచ్చేదు. నిజమేరా, వచ్చి నాన్నతో పాటు తిరుగుతూ ఉండేది. సార్లే ఆపవే. ఇదిగో అమ్మా, నాకు అర్జెంటుగా 5,000 కావాలే. 5,000 ఎందుకు నాన్న? ఎందుకేట్రా? మొన్న మీ నాన్నమ్మకు జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్లో చూపించానా? చూపించాం. దానికి బిల్లు ఎంత అయింది అనుకుంటున్నావు? 8,000 అయింది. నాన్న, నా జేబులో ఉన్న 3,000 డాక్టర్కి ఇచ్చానా? ఇంకా 5,000 బాకీ ఉన్నావు. ఏంటండి? జస్ట్ చిన్న జ్వరం వచ్చినందుకు 8,000 రూపాయల బిల్ అయిందా? అవునరా తమ్ముడు, అందులో 3,000 రూపాయలు నాన్న తాగడానికి, మిగిలిన 4,000 పందాలు కట్టడానికి పోగా
మిగిలిన 1000 రూపాయలు మాత్రమే బిల్ అయింది. నువ్వు నోర్మయ్యా, నేనేమన్నా అబద్ధం చెప్తానా ఏంటి? నువ్వు చేసిన అప్పులు తీర్చుకోవడానికే డబ్బులు అడుగుతున్నావు నాకు అర్థమైంది నాన్న. ఇప్పుడు ఈ డబ్బులు ఇవ్వకపోతే ఊరి జనాలు నాన్ననే తిడతారు. అది చూసి భరించే కంటే డబ్బులు ఇవ్వడమే కొడుగ్గా నా ధర్మం. బతికున్నప్పుడు మనుషుల విలువ తెలియదు మీకు, నేను సస్తే గానీ నా విలువ తెలియదు మీకు. నాన్న, ఈ మాత్రం దానికి చావుదాకా ఎందుకు? ఇదిగో ఈ 5000 తీసుకెళ్లి హాస్పిటల్లో ఇచ్చేసి. ఏరా, ఆయన అడగడం నువ్వు ఇవ్వడం. ప్రపంచంలో ఎవరిని నమ్మకూడదో ఆయన్నే నమ్ముతున్నావు నువ్వు. నా కొడుకిస్తాడనే నమ్మకంతో డాక్టర్ దగ్గర అప్పు పెట్టానే. ఇప్పుడు ఆ అప్పు తీర్చకపోతే నా పరువు పోదు. పరువు గురించి నువ్వే మాట్లాడాలి మరి. ఈ డబ్బులు మాత్రం నేనే ఇస్తాను. పాపం నా కొడుకు అమాయకుడు. మొత్తం పంటమ్మగా 1,20,000 వచ్చాయి. ఇక పాల మీద వచ్చిన రాబడేమో 30,000 దాకా ఉంది. అంటే ఈ నెల ఆదాయం 1.5 lakh. నానమ్మ, గేదెల మీద తీసుకున్న లోన్ పోగానే నీ గాజులు విడిపించేస్తాను. ఆహా, నా బంగారు నానమ్మ. గురుగారు, పట్టపగలు నా కళ్ళతో చూస్తుండగా 2 నాగులు నా మనవరాల్ని దిగ్బంధనం చేశాయి. ఊరి జనాలతో వాటిని చంపించబోతే అడుగు ముందుకేయకుండా అంతు చూస్తామని హెచ్చరించాయి. అన్నింటికీ మించి ఆ నాగులు తమ తోకతో నేల మీద అభిషేకం జరగాలి అని రాశాయి. అవెందుకు నా మనవరాల్ని చుట్టుముట్టాయో, అభిషేకం అని ఎందుకు రాశాయో నాకేమీ అర్థం కాలేదు స్వామి. అసలు ఆ నాగులు నా సత్యభామ మీద ఎందుకు పగబట్టాయో, ఎందుకు తన్ని చంపాలని అనుకున్నాయో అని నాకు కొంచెం భయమేస్తుంది స్వామి. దయచేసి వాటి నుంచి నా సత్యభామని కాపాడుకునే మార్గం చెప్పండి. కాంతా, పాములు పగబట్టడం ఏంటి? ఫూలిష్నెస్ కాకపోతే? బండి మీద వెళ్తూ పొరపాటున దాని తోక తొక్కుంటాము. దాంతో కోపంతో నా వెంట పడుంటాయి. అంతే తప్ప పాములకి పగలు ప్రతీకారాలు తెలియవు కాంతా. ఆ పాములు నీ వెంట పడడానికి చాలా బలమైన కారణమున్నది. అకారణంగా ఏ నాగు ఎవ్వరి మీదకి పడగ విప్పదు. విషయం లేకుండా విషం చిమ్మవు. కానీ నీ విషయంలో నాగులు విషం చిమ్మాయి అంటే అర్థం ఆ నాగులకి నీకు మధ్య ఏదో బలమైన సంబంధం ఉన్నది అని. గురువుగారు, నేను మెడిసిన్ చదివే టైంలో ప్రాక్టికల్గా
ఇలాంటి పాముల్ని ఎన్నో కోసాను. నాకు పాములంటే భయమూ లేదు, అలా అని మీరు చెప్పినట్టు ఆ పాములకి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఎందుకంటే నేను మనిషిని, అవి వట్టి పాములు మాత్రమే. బామా, తప్పు, అలా మాట్లాడకూడదు. గురుగారు, దయచేసి ఈ సమస్యకి పరిష్కారం ఏంటో చెప్పండి. ఈ మూకుడేంటి? దీంట్లో ఆయిల్ ఎందుకు పోశారు? ఇంకా అర్థం కాలేదా బామ్మ? పూజ అయిపోయాక పకోడీలు చేయడానికో మిరపకాయలు బజ్జీలు చేయడానికో నూనె పోస్తుంటారు. ఏమత్తా, నేను వెళ్ళి శనగపిండి పట్టుకురానా? నోర్మీరా, వనికి మాలిన ఎదవ. ఇందులో నూనె పోసింది పకోడీలో బజ్జీలో వేసుకోవడానికి కాదు, అంజనం చూడ్డానికి. అంజనమా అంటే? ఇలాంటి సద్గురువులు తమ మంత్ర తంత్ర శక్తులతో గతంలో ఏం జరిగిందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో అవి తెలుసుకునే ప్రక్రియే ఈ అంజనం. క్షమించండి గురువుగారు, వీళ్ళ అనుమానాల వల్ల మీకు ఆలస్యమైంది. పర్వాలేదు. ఓం నమ శివాయ. ఏమైంది గురువుగారు? మీ సత్యభామకు భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలిసాయి తల్లి. చెప్పండి గురువుగారు, ఆ నాగులు మా సత్యభామని ఎందుకు వెంబడించాయి? ఎందుకు అంతం చేయాలనుకున్నాయి? చెప్పండి గురువుగారు. నాగబంధనం. ఆ బంధనమే నాగుల ఆగ్రహానికి కారణమయ్యింది. తక్షణమే వాటిని బంధ విముక్తి చేసి శాంతిని కలిగించకపోతే అంతం తప్పదు.
మీ వంశం పతనం కాక తప్పదు. పతనమా? అవును, ఆ నాగులు అకారణంగా ఆమె వెంట పడలేదు. బలమైన కారణంతోటే వెంటపడ్డా. తక్షణమే వాటికి శాంతిని కలిగించండి, లేదా తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుంది. మీరేం చెప్తున్నారో నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు గురువుగారు. కాంత, ఆయనకి అర్థమైతేనే కదా మనకి చెప్పడానికి. తప్పమ్మా, అలా అనకూడదు. ఏంటి తప్పు? అయినా ఆ నాగులకి కోపం రావడానికి నేనెలా కారణమవుతానండి? అసలింతవరకు నేను పుట్ట దగ్గరికి వెళ్ళింది లేదు, నాగుల్ని ఇంతవరకు చూసింది లేదు. అలాంటిది ఆ పాములకి నా మీద పగెందుకుంటుంది? నన్ను చంపాలని ఎందుకు అనుకుంటుంది? అంతా ఈశ్వరేచ్ఛత. జరిగే నాటకంలో నువ్వు పాత్రధారివి తప్ప సూత్రధారివి కాదు. అసలు సూత్రధారులు వేరే ఉన్నారు. రావలసిన సమయానికే వాళ్ళు వస్తారు. జరగవలసిన కార్యం జరిగి తీరుతుంది. కాంతమ్మా, గురువుగారు, నీ కోడలికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం చెప్పు. అలాగే గురువుగారు. కోడల గురించి చెప్తానని అలా పక్క తీసుకుపోయాడేంటి బావా? ఆ రహస్యాలని మనకు తెలియకూడదనేమో. ఇంటే ఏటవుద్దో. గాడిద గుడ్డ అవుతుంది. అవన్నీ మనకు అవసరమా? రహస్యం అని చెప్పారు కదా, మన పని మనం చూసుకుందాం పదండి. మా అమ్మ గురించి చెప్పాలంటే నా ముందే చెప్పొచ్చు కదా. మా కాంతాన్ని పక్కకు తీసుకువెళ్ళి రహస్యంగా చెప్పడం ఏంటి? అదేంటో నేను కూడా తెలుసుకోవాలి. నన్ను క్షమించరా కొడక. నీ బుల్లెట్ బండి ఇడిపించాలంటే మళ్ళీ ఏదో పందెం కట్టాలి. అలా పందెం కట్టాలంటే కనీసం 5,000 అన్న కావాలి. ఈ 5,000తో ₹1,00,000 గెలిచేసి పందెంలో ఓడిపోయిన నీ బండిని తిరిగి తీసుకొచ్చేస్తారా? దయచేసి తండ్రిని తప్పుగా అనుకోకు. నానా, చూసేసిందిరా రాక్షసి. ఏం చేస్తున్నావు అక్కడ? ఏట్లేదే ఏట్లేదే మన మాధవ్ అమాయకుడు కదా, డబ్బులు సరిగ్గా లెక్క పెట్టాడా లేదని చూస్తున్నా అంతే. అమాయకుడు నీ కొడుకు కాదు నాన్న, నువ్వే. అందుకే బీఎస్సీ చదివిన నీ కొడుకుని అమాయకుడని ఫీల్ అవుతున్నావు. ఆ డబ్బు నాది మాత్రమే కాదు నాన్న, నీది కూడా. నా సంపాదనలో మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి హక్కుంటుంది, అధికారం కూడా ఉంటుంది. నిజంగా నీకు డబ్బవసరం ఉండి నన్ను ఒక్క మాట అడిగుంటే 5,000 కాదు నాన్న, 50,000 ఇచ్చేవాణ్ణి. కానీ అడగకుండా నన్ను అవమానించావు నాన్న. అది కాదురా. నువ్వు నా తండ్రివి నాన్న. నువ్వు అడిగితే బీరువాలో ఉన్న డబ్బంతా ఇస్తాను, లేక అప్పు చేసైనా ఇస్తాను గాని ఇలా తప్పు చేసి మాత్రం నా ముందిలా తలదించుకోకు నాన్న, తట్టుకోలేను.
రేయ్ మాధవా, మాధవా, నన్ను క్షమించరా, నన్ను క్షమించు. బుద్ధి గడ్డి తిని డబ్బులు తీశాన్రా, ఇక జీవితంలో డబ్బులు తీయనరా. ఇంకోసారి నీకు తెలియకుండా డబ్బులు తీస్తే నా నా 2 చేతులు నరికే. నాన్న తమ్ముడు ఎలాగ ఫ్యూచర్లో డబ్బులు తీస్తాడు, అప్పుడుదాకా ఎందుకు? ఇప్పుడే 2 కాళ్ళు తీసేసావనుకో భవిష్యత్తులో దొంగతనం చేసే అవకాశం ఉండదు. ఏమంటావ్? అయ్య బాబోయ్, మాట వరుసకి చేతులు తీసేయంటే నిజంగానే తీసేస్తారా ఏంటి? అయ్య బాబోయ్, అంత మాట ఎందుకు లేవే? ఏదో బుద్ధి గడితేనే మీకు దొరికిపోయాను గాని ఇచ్చే అక్క. జీవితంలో దొరుకుతానా ఏంటి? నేను వస్తా. నాన్న చూసావరా తమ్ముడు, బుద్ధి గడ్డి తిని దొరికానంటున్నాడు తప్ప ఇంకొకసారి ఇలా చెయ్యనని అనడం లేదు.